వడిసిలేరు గానకోకిల పసల బేబీ గురించి అందరికీ తెలిసిందే. అయితే మంగళవారం నాడు పి జానకిని బేబీ హైదరాబాద్లో తన నివాసం వద్ద కలిశారు. జానకి మరియు బేబీ ఇద్దరు కలిసి పాటలు పాడుకున్నారు. నీవు మట్టిలో మాణిక్యం, చదువు రాని దానివని ఇబ్బంది పడొద్దు, నాకు చదువు రాదు, సంగీతం కూడా రాని దానినని పి జానకి బేబీతో అన్నారు. నువ్వు చాలా గొప్ప పాటకురాలు, చాలా బాగా పాట సంగతులు టాప్లో కూడా ఫాల్స్ వాయిస్ ఎంత లేదు, టాప్లో కూడా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇంకా కొంచెం మాడ్యులేషన్స్ కూడా నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏదో పల్లెటూరులో పుట్టాను, చదువుకోలేదు, ఇవన్నీ అనకూడదు. నువ్వు వచ్చే యోగా అంటే నువ్వు అడవిలో కూర్చున్నా ఎవడో వాళ్ళు ఆ టైంకి చూస్తారు, మీ అమ్మాయి చాలా బాగా పడుతుంది అని ఎవడో వాళ్ళు గమనిస్తారు, పైకి వచ్చేస్తాం, టాప్కి వచ్చేస్తాం. కాబట్టి అసలు ఆ చింత వద్దు. చదువుకోలేదు, నేను సంగీతం నాకేమొచ్చు, నేను చదువుకున్నానా, బడికే పోలే, నేను సంగీతం నేర్చుకోలే. మరి నేను చిన్నప్పటి నుంచి అది ఆటోమేటిక్గా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, నీకు కూడా దేవుడు ఇచ్చిన వరం. బెస్ట్ ఆఫ్ లక్, చాలా బాగుంటుంది. అది దేవుడు ఇచ్చిన వరం, అంతే, మనం ఏం చేయలేం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పసల బేబీ జానకి ఇంట్లో గడిపారు. నువ్వు ఈ ఒక్కరోజు నాతో ఉండాలని జానకి బేబీని కోరారు. వారు సంతోషంగా పాటలు పాడుకుంటూ గడిపారు. వచ్చే నెల 13వ తేదీన ఏఆర్ రెహమాన్ ప్రోగ్రాం దుబాయ్లో ఉందని, బేబీని ఆ ప్రోగ్రాంకి తీసుకురావాలని కోటిని ఏఆర్ రెహమాన్ కోరారు. దుబాయ్ వెళ్లేందుకు కావలసిన వీసా తయారవుతుందని రమణ మీడియాకు తెలిపారు. నువ్వు చాలా గొప్ప పాటకురాలు, చాలా బాగా పాట సంగతులు టాప్లో కూడా ఫాల్స్ వాయిస్ ఎంత లేదు, టాప్లో కూడా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇంకా కొంచెం మాడ్యులేషన్స్ కూడా నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏదో పల్లెటూరులో పుట్టాను, చదువుకోలేదు, ఇవన్నీ అనకూడదు. నువ్వు వచ్చే యోగా అంటే నువ్వు అడవిలో కూర్చున్నా ఎవడో వాళ్ళు ఆ టైంకి చూస్తారు, మీ అమ్మాయి చాలా బాగా పడుతుంది అని ఎవడో వాళ్ళు గమనిస్తారు, పైకి వచ్చేస్తాం, టాప్కి వచ్చేస్తాం. కాబట్టి అసలు ఆ చింత వద్దు. చదువుకోలేదు, నేను సంగీతం నాకేమొచ్చు, నేను చదువుకున్నానా, బడికే పోలే, నేను సంగీతం నేర్చుకోలే. మరి నేను చిన్నప్పటి నుంచి అది ఆటోమేటిక్గా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, నీకు కూడా దేవుడు ఇచ్చిన వరం. బెస్ట్ ఆఫ్ లక్, చాలా బాగుంటుంది. అది దేవుడు ఇచ్చిన వరం, అంతే, మనం ఏం చేయలేం.